ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో గండికోట రిజర్వాయర్ నుండి పీలేరు నియోజకవర్గ మండలాల్లో తాగునీటిని అందించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపబోతున్నట్టు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గండికోట రిజర్వాయర్ నుంచి పీలేరు తంబలపల్లి నియోజకవర్గాలకు 2000 కోట్ల నిధులతో పైప్ లైన్లను ఏర్పాటు చేసి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గుర్రంకొండ కేంద్రంగా రైతుల దగ్గర 10 ఎకరాల భూమి సేకరించి పంపింగ్ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. అక్కడి నుండి పైప్ లైన్ ద్వారా 6 మండలాలకు నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ పనులు త్వరలో ప్రారంభం కానున్నట్లు వెల్లడించిన ఆయన జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టబోయే ఈ ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేసి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సూపర్ 6 పథకాలు అమలుకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. పెంచిన పెన్షన్లతో పాటు డిఎస్సి పోస్టుల భర్తీ, ఉచిత గ్యాస్, తల్లికి వందనం తదితర పథకాలు ప్రజలకు చేర్చడం జరిగిందన్నారు. వచ్చే ఆగస్టు నుంచి అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం విడుదల వారీగా రైతుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. సూపర్ 6 పథకాలు అమలు చేస్తుంటే వైకాపా నాయకులు అవినీతి సుడిగుండంలో చిక్కుకొని పసలేని ఆరోపణలు చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యే హితవు పలికారు. నియోజకవర్గ వ్యాప్తంగా అవసరం మేరకు అధికారులు ప్రతిపాదించిన ప్రతి చోట అభివృద్ధి పనులకు అనుమతులు మంజూరు చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు సమన్వయంతో పనులు చేసుకోవాలని ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి సూచించారు. అవకాశం మిస్ అయిందంటే మళ్ళీ జీవితంలో రాదు. ఇంకా ఎప్పటికీ 30 ఏళ్ళు మళ్ళీ వాటర్ సమస్య వాయిపాడు టౌన్ కానీ పల్లెలు కానీ ఎక్కడ ఉండకూడదు. సంగ సముద్రం దగ్గర పెద్ద ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టి గండికోట నుంచి పులివెందుల వేపల్లి దగ్గర వాటర్ ఉంది. మనకు నీళ్లకు ఎప్పటికీ మనకు సమస్య రాదు. మనకు గుర్రంకొండ సంగ సముద్రం దగ్గర 10 ఎకరాలు తీసుకున్నారు. మన ప్రభుత్వం వచ్చినాక తీసుకొని ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టి 6 మండలాలకు వాయిపాడుకు, గుర్రంకొండకు, కలిగిరికి, కనగడకు, కేవీపల్లికి, పీలేరుకు, తమ్మలపల్లి నియోజకవర్గము ఇప్పటికి ఇప్పుడు 2 నియోజకవర్గాలకే దగ్గర 2000 కోట్లు శాంక్షన్ అయింది. ఇప్పుడు మనకు 2 సంవత్సరాల్లో నీళ్ళు వస్తాయి. మనకు ఒక దినంలో ఏం కాదు. కానీ ఇప్పుడు మన పైప్ లైన్ అంతా కూడా మన వాయిపాడు టౌన్ ఎప్పటికీ నీళ్ళ సమస్య లేకుండా చేసుకోవాలా. ఇది మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మళ్ళీ ట్యాంక్ పట్ల అది మిస్ అయిపోయాయి, ఇది మిస్ అయిపోయాయంటే మనకి అవకాశం రాదు. మనం ఎక్కడ సంపులు కట్టాలో, ఎక్కడ ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టాలో చూసుకోండి. మళ్ళీ సెకండ్ ఫేజ్ లో గుర్రంకొండ నుంచి మదనపల్లికి, పుంగులూరుకు, పొలంనేరుకు, కుప్పానికి మళ్ళీ పోతుంది. అది మళ్ళీ సెకండ్ ఫేజ్. మనం మొదట్లో ఉన్నాం కాబట్టి మనకి ఎప్పుడు నీళ్ళు వస్తాయి. మనం ఫస్ట్ మన దగ్గరే నీళ్లు దుక్కుతాయి కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ మనకు ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి. మనకు ఇబ్బంది ఉండదు ఎప్పటికీ. స్టార్టింగ్ మనమే కాబట్టి ఇప్పటికీ 2000 కోట్లు చిన్న అమౌంట్ కాదని. 2 సంవత్సరాలు పట్టొచ్చు. మనకు మెయిన్ ట్రంక్ లైన్ వేస్తారు అంతా కూడా. మనకు ఆ 3 మండలాలకు కలకడ, కలిగిరి, కేవీపల్లి, జలుకోన నీళ్ళు కూడా అది కూడా రిపేర్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు మనకి ఏమైతుందంటే ఆ పైప్ లైన్ లో ఇది కలుపుతారు. గండికోట ఎత్తుకొని వచ్చి మీకంతా కొత్త పైప్ లైన్ వస్తుంది. అంతా ఇది మెయిన్ అంతా ఇక్కడ మీకు జలుకోన లేదు కాబట్టి వాయిపాడుకు, గుర్రంకొండకు, పీలేరుకు మీకు గండికోట నీళ్ళు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఇప్పుడే నాయకులు ఎవరైతే ఉన్నారో ఏఈతో ఎండిఓతో మాట్లాడుకొని ఎక్కడ ఉంటే ఇప్పుడే మీకు డిపిఆర్ వచ్చిందమ్మా, మీకు లేకుండా చూసుకోండి. పంచాయతీ డబ్బు కానీ, మండలం డబ్బు కానీ, జిల్లా పరిషత్ ఏదన్నా మనం సీఈఓ కూడా కొంచెం శాంక్షన్స్ ఇచ్చినాడు. ఇప్పుడు ఆయన కూడా ఇచ్చినాడు. ఫస్ట్ నీళ్ళ సమస్య తీసుకోండి. మేజర్ పంచాయతీలో రైతులు జాగ్రత్తగా చూసుకోండి. వాయిపాడు కానీ, చింతపర్తి కానీ శానిటేషన్ సరిగ్గా చూసుకోండి. ఇంకా కొంచెం వానలు పడుతున్నాయి, కొంచెం శానిటేషన్, కాలువలో నీళ్లు నిలవకుండా చూసుకోండి. కాబట్టి మీరు నాయకులందరూ కూడా డోర్ టు డోర్ తిరిగి కొంచెం ఇబ్బంది లేకుండా ప్రజలకు చేరువై తర్వాత మనం ఏదైతే మాట చెప్పినామో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు ఏదైతే మాట చెప్పినామో అన్ని ఒకటోటి మనం పెన్షన్ది భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ ఇస్తా ఉన్నాము. 6000, 10,000, 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. తల్లికి వందనము 10,000 కోట్లు అకౌంట్ లో పడింది. మన నియోజకవర్గమే 32,000 మందికి 13,000 లెక్కన 32,000 మందికి దగ్గర 40 కోట్ల రూపాయలు అకౌంట్ లో పడింది. మన కొత్త పీలే నియోజకవర్గమే 4 సంవత్సరాలకు దగ్గర 160 కోట్లు కొత్త పీలే నియోజకవర్గమే మనం ఇస్తా ఉండేది. తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి. ముందు ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఒక బిడ్డకే ఇచ్చినారంతే. మనం 3 ఉన్నా, 4 ఉన్నా, ఎంతమంది ఉన్నా, 2 ఉన్నా, ఎంతమందికైనా ఇవ్వాలని మనం మాట చెప్పినాం. దాని ప్రకారం ఇచ్చినాము. మన నియోజకవర్గంలో మనకు అదృష్టం ఏమంటే మైనారిటీ సోదరులు ఎక్కువ ఉన్నారు కాబట్టి మన కాన్స్టిట్యున్సీలో కానీ
ఈ మన రాయలసీమ జిల్లాలో చాలా బెనిఫిట్ అయింది. తెలుగులకు హిందువులకు ఇద్దరు బిడ్డలు ఉంటే మైనార్టీలు ముగ్గురు నలుగురు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి డబ్బు విపరీతంగా బాగా వచ్చింది. తర్వాత రైతులకు సంబంధించి 3 కంతుల్లో డబ్బు వేస్తామని చెప్పినాం. అది కూడా నెక్స్ట్ మంత్ అట్లా డబ్బులు పడతాయి రైతులకు సంబంధించి. బస్సు ప్రయాణం ఏదైతే అనుకున్నామో అది కూడా మహిళలకు, అది కూడా నెక్స్ట్ మంత్ ఈ ఆగస్టు 15 నుంచి అది స్టార్ట్ అవుతాం. మనం చెప్పిన మాట ప్రకారం వీలైనంత వరకు అన్ని చేసుకుంటా పోతా ఉన్నాం. కాబట్టి మనం ప్రజల్లో తీసుకెళ్ళండి, డోర్ టు డోర్ తిరగండి, ప్యాంప్లెట్ ఇవ్వండి. మనము మనము పోయేదానికి భయపడకూడదు. ఇన్ని కార్యక్రమాలు చేసి పోయేదానికి మనకి ఇబ్బంది ఏమని చెప్పండి. అన్ని చేశాం. మనము చేసిన దానికి ప్రజల్లో మనము సంబంధాలు పెట్టుకొని పల్లెలు తిరిగి ఓటప్పుడు పల్లెలకు పోయేది అది కాదు. ఇప్పుడేం ఎలక్షన్ లేదు, ఈ 6 నెలలు సంవత్సరం ఎలక్షన్ లేదు మనకు. ఇప్పుడు మనము ప్రజల దగ్గరికి పోయి మనం ఇది చెప్పినా ఇది చేసినామని చెప్పి అడిగితే బాగుంటుంది. అప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్ అప్పుడు, సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు, జడ్పీటీసీ ఎలక్షన్ అప్పుడు, మండలం ఎలక్షన్ అప్పుడు అప్పుడు పోయి ఓటు కోసం పోతే పద్ధతి కాదు. ఎవరికి ఏ విధంగా అవకాశం వస్తాయో, రిజర్వేషన్స్ ఉంటాయి. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరుగుతుంది. 50 ఇళ్ళు తిరగండి బూత్ రోజు. ఏమి అదే పెద్ద పదంగా 50 ఇళ్ళు అంటే ఎంతసేపు అవుతుంది? మ్యాక్సిమం అయితే 1 గంట. అది ఖచ్చితంగా ప్యాంప్లెట్ తీసుకొని ప్రతి ఒక్కరు 1 గంట తిరగండి. రోజుకి 50 ఇళ్ళు బూత్ వైజ్ దగ్గర మన మండలంలో ఉండేది నాకు తెలిసి ఎన్ని బూతులు 48 బూతులు ఉన్నాయి మనకు సంబంధించి వాయిపాడు మండలం. కాబట్టి మీరు దయచేసి తిరగండి. ఇప్పుడంతా అప్పుడు తప్పులు చేసి జైలుకు పోయి ఇప్పుడు ఏదో స్వాతంత్ర సమరయోధులాగా ప్రవర్తిస్తున్నారు అంతా రాష్ట్రం అంతా. ఆ రోజు లిక్కర్ స్కామ్ కానీ ఇంకో స్కామ్ కానీ ఎన్ని జరిగినాయి చెప్పండి. మన పైన కేసులు పెట్టి 142 పైన మన పైన కేసులు పెట్టి మాకు దేవుడు న్యాయం మన పక్క ఉంది కాబట్టి మనం అంతా జైలుకు పోలేదు. నా పైనే కేసు పెట్టారు, మీ పైన కేసులు పెట్టారు, సుప్రీంకోర్టుకు పోయినారు మన బెయిల్ రద్దు కోసం ఆ రోజు. సో కాలచక్రం గొప్పది, కాలచక్రం చాలా గొప్పది, టైం గొప్పది. ఈ రోజు రాష్ట్రం అంతా కూడా ఎవరైతే తప్పు చేశారో ఆల్మోస్ట్ అందరూ తప్పు చేసిన వాళ్ళంతా ఇబ్బంది పెడుతున్నారు. ఒకటి గుర్తు పెట్టుకోండి, పదవులు శాశ్వతం కాదు. పదవులు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. పదవులు వచ్చినా రాకపోయినా, పదవులు లేకపోయినా ఒకే విధంగా ఉంటే ప్రాబ్లం లేదు. 5 ఏళ్ళు విలవేగిరి, దౌర్జన్యాలు చేసింది, భూ ఆక్రమణలు చేసింది, భూములు 1B ఎంఆర్ ఆఫీస్ లో మార్చుకునేసింది, అరాజకం చేసింది, ఇసుక తోలేసింది, మట్టి తోలేసింది, అవినీతి ఏం చేయింది అని చెప్పి 5 ఏళ్ళు